హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాళ క్లాస్లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్లో యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ అనే సబ్జెక్ట్లో థర్డ్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో ఆల్రెడీ ఈ యూనిట్కి సంబంధించిన వీడియోస్ అనేటివి ఇప్పటిదాకా జరిగినవి ప్లేలిస్ట్ రూపంలో ఈ వీడియో ఎండింగ్లో స్క్రీన్ మీద కనిపిస్తాయి, అక్కడి నుంచి చూసేయచ్చు. ఈ వీడియోకి సంబంధించిన సిలబస్ వీడియో కూడా తీయడం జరిగింది, అది కూడా మనకి ఈ వీడియో ఎండింగ్లో కనిపిస్తుంది, చూసేయండి. సో ఇవాళ క్లాస్లో ఏంటంటే మనం గ్లాండ్యులర్ సిస్టమ్ గురించి చూద్దాం. సో గ్రంథులు, గ్లాండ్స్ ఉంటాయి కదా బాడీలో, సో వాటికి ఎలాంటి యోగాసనాలు శ్రేయస్కరం అనేది ఇవాళ క్లాస్లో చూద్దాం. దాంట్లో ఫస్ట్ మీరు చూసుకున్నట్టయితే పిట్యూటరీ గ్లాండ్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ద మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ద బాడీ యాజ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎంటైర్ హార్మోన్ ప్రొడక్షన్ ఇన్ ద బాడీ. సో బాడీలో హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ చేసేది ఈ పిట్యూటరీ గ్లాండ్. సో అందుకే దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు. ఓకే, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద బ్రెయిన్ అండ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఎట్ ద బేస్ ఆఫ్ ఇట్. సో బ్రెయిన్కి బేస్లో ఉంటుందన్నమాట ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది బాడీలో. ఇట్ హ్యాస్ 2 సబ్ డివిజన్స్. సో దీంట్లోనే మళ్ళీ 2 సబ్ డివిజన్స్ అనేవి ఉంటాయి. ఒకటేమో యాంటీరియర్ లోబ్, ఇంకోటేమో పోస్టీరియర్ లోబ్. The pituitary gland is responsible for not only the hormone production but also its absorption. సో హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ అలాగే అబ్జర్వ్ కూడా చేస్తుంది అనమాట, అబ్జర్ప్షన్ ఉంటుందన్నమాట. ఓకే, సూర్య నమస్కార్ ఈజ్ నోన్ టు హెల్ప్ పిట్యూటరీ గ్లాండ్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. సో సూర్య నమస్కారాలు చాలా వరకు బాడీలో చాలా పార్ట్స్కి ఉపయోగపడుతున్నాయండి. సో పిట్యూటరీ గ్లాండ్కి కూడా సూర్య నమస్కారాలు శ్రేయస్కరం. ఎలా అంటే స్టిమ్యులేట్స్ ద హార్మోన్ సెక్రీషన్. సో హార్మోన్ సెక్రీషన్ అంటే హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడంలో ఇంకెక్కువగా హెల్ప్ చేస్తుంది. ఎన్హాన్సెస్ ద బ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్ అక్రాస్ ద అదర్ గ్లాండ్స్. వేరే గ్లాండ్స్కి వెళ్ళాల్సిన ఈ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్డ్గా వెళ్ళేలా చేస్తుంది. హార్మోనైజర్స్ ద గ్లాండ్ అండ్ రిలీవ్స్ ఇట్ ఆఫ్ స్ట్రెస్. సో గ్లాండ్ కరెక్ట్గా పనిచేసేలాగా చూస్తుంది, సో స్ట్రెస్ అనేది ఉండదన్నమాట. ఎన్హాన్సెస్ ద స్టోరేజ్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ద హార్మోన్స్. సో హార్మోన్స్ని అబ్జర్వ్ చేస్తుంది అండ్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది పిట్యూటరీ గ్లాండ్. అందుకే స్టోర్ చేయడానికి అండ్ ప్రొడ్యూస్ చేయడానికి ఇంకా ఎన్హాన్స్ చేస్తుందన్నమాట. ఆ ఫంక్షన్ని ఇంకా ఎన్హాన్స్ చేసేది మనకి సూర్య నమస్కారాలు. అందుకే యోగాలో సూర్య నమస్కారాల వల్ల చాలా వరకు పిట్యూటరీ గ్లాండ్కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పీనియల్ గ్లాండ్. సో ఇక్కడ చూసుకుంటే పీనియల్ గ్లాండ్ ఈజ్ ఎ క్రూషియల్ టైనీ ఎండోక్రైన్ గ్లాండ్. సో ఈ పీనియల్ గ్లాండ్ అనేది చిన్న ఎండోక్రైన్ గ్లాండ్ కిందకు వస్తుంది, విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సెక్రీషన్ ఆఫ్ ద మెలటోనిన్ ఇన్ ద బాడీ. సో మెలటోనిన్ అనే పదార్థం మనకి బాడీలో సెక్రీషన్ అంటే రావడానికి కారణం మనకి పీనియల్ గ్లాండ్. ఓకే, ఇట్ ఈస్ ఏ హార్మోన్ విచ్ హెల్ప్స్ ఇన్ రెగ్యులేటింగ్ స్లీప్ ప్యాటర్న్స్. మనకి మెలటోనిన్ అనేది పడుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి సో అది సెక్రీట్ చేసే గ్లాండ్ ఏంటి, పీనియల్ గ్లాండ్. ఇట్ ఈస్ పొజిషన్డ్ బిట్వీన్ ద 2 హెమిస్ఫియర్స్ ఆఫ్ ద బ్రెయిన్. సో బ్రెయిన్లో 2 హెమిస్ఫియర్స్, రైట్ హెమిస్ఫియర్, లెఫ్ట్ హెమిస్ఫియర్ మధ్యలో ఉంటుంది. దీనికి కూడా మనకి మళ్ళీ సూర్య నమస్కారాలే బెస్ట్. సూర్య నమస్కార్ హ్యాస్ ఎ వెరీ ప్రామినెంట్ ఎఫెక్ట్ ఆన్ దిస్ గ్లాండ్. ద మోస్ట్ ఎవిడెంట్ ఎఫెక్ట్స్ ఆర్. సో ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తుందంటే సూర్య నమస్కారాల వల్ల స్టిమ్యులేట్స్ పీనియల్ గ్లాండ్ ఫర్ బ్యాలెన్స్డ్ హార్మోనల్ ప్రొడక్షన్. సో మెలటోనిన్ అనేది బ్యాలెన్స్డ్గా ప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. హెల్ప్స్ ప్రివెంటింగ్ పీనియల్ డీజెనరేషన్. సో గ్లాండ్ అనేది డీజెనరేట్ అవ్వకుండా చూసుకుంటుంది. తర్వాత రెడ్యూసెస్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి దాన్ని రెడ్యూస్ చేయడానికి చూస్తుంది. ఎయిడ్స్ డీకాల్సిఫికేషన్ ఆఫ్ ద గ్లాండ్. సో ఏమంటున్నారు అని అంటే డీకాల్సిఫికేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మెలటోనిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా ఈ పీనియల్ గ్లాండ్లో, సో దానికి అడ్డుగోడగా ఉండేటి ఏమన్నా తీసేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ ప్లే ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. సో మన డైజెస్టివ్ సిస్టంలో మనకు తెలిసిందే ఓన్లీ స్టమక్లో మనకి డైజెషన్ అనేది కాదు, మౌత్ నుంచే మొదలవుతుంది. సలైవా మిక్సింగ్ ఉంటుంది కదా, సో అక్కడ నుంచే మనకి డైజెషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత జ్యూసెస్ అనేటివి స్టమక్లో రిలీజ్ అయ్యి అక్కడ డైజెషన్ అనేది అవుతుంది. సో దాంట్లో ప్యాంక్రియాస్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద అబ్డోమెన్ అండ్ సెక్రీట్స్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ యాజ్ వెల్ యాజ్ మల్టిపుల్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఎయిడింగ్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్. సో డైజెషన్ అవ్వడానికి ప్యాంక్రియాటిక్ జ్యూస్ మరియు ఇంకా ఇతర డైజెస్టివ్ ఎంజైమ్స్ని కూడా మనకి ప్యాంక్రియాస్ అనేది ఇస్తుంది. అబ్డోమెన్ కింద ఉంటుందన్నమాట.
It is responsible for converting our consumed food into energy which we consume in doing everyday chores. సో మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో దాంట్లోంచి ఎనర్జీని తీసుకుంటుందన్నమాట. సో ఆ ఎనర్జీ మనం ఎక్కడ ఖర్చు చేస్తాం? రోజు చేసే పనులలో ఖర్చు చేస్తాం. ఇట్ ఫంక్షన్స్ లార్జ్లీ ఆన్ ద బ్లడ్ ఫ్లో ఇట్ గెట్స్ ఫ్రమ్ ద హార్ట్. సో హార్ట్ పంప్ చేసే బ్లడ్ ఏదైతే ఉంటుందో దాని మీదే ఆధారపడి ఉంటుంది ఈ ప్యాంక్రియాస్ యొక్క ఫంక్షన్ అనేది. రెగ్యులేటింగ్ బ్లడ్ షుగర్ లెవెల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ఇట్స్ మోస్ట్ క్రూషియల్ ఫంక్షన్. సో ప్యాంక్రియాస్ బ్లడ్ షుగర్ లెవెల్ని రెగ్యులేట్ చేయడంలో కూడా ముందుంటుంది. క్రూషియల్ ఫంక్షన్ అది కూడా మనకి. రెగ్యులర్ ఇన్ఫ్లమేషన్ అండ్ అబ్డామినల్ పెయిన్ ఈజ్ యూజువల్లీ లింక్డ్ టు ఏ ప్యాంక్రియాటిక్ డిసార్డర్. సో ఇన్ఫ్లమేషన్ అవ్వడము, అబ్డామిన్లో పెయిన్ అనేది రావడము, జనరల్గా దీన్ని ప్యాంక్రియాటిక్ డిసార్డర్ అంటారు. Most of the minor issues with pancreas can be dealt with the help of a regular practice of సూర్య నమస్కార్. ఇక్కడ కూడా మనకి సూర్య నమస్కార్ అనేది హెల్ప్ అవుతుంది. సో గ్లాండ్యులర్ సిస్టంలో ఎక్కువగా సూర్య నమస్కారాలే హెల్ప్ అవుతున్నాయి. సో ఎలా హెల్ప్ అవుతుందో ఒకసారి చూద్దాము. బ్యాలెన్సెస్ ద సెక్రీషన్ ఆఫ్ జ్యూసెస్ అండ్ డైజెస్టివ్ ఎంజైమ్స్. సో మనకి జ్యూసెస్ మరియు డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేటివి ప్యాంక్రియాస్ ఇస్తుంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. కీప్స్ ద బాడీ వెయిట్ ఇన్ కంట్రోల్ అండ్ హెన్స్ యాడ్స్ టు హెల్దీ డైజెషన్. బాడీ వెయిట్ని కంట్రోల్లో ఉంచుతుంది కాబట్టి హెల్దీ డైజెషన్కి తోడ్పడుతుంది. ప్రివెంట్స్ ద ఎక్సెసివ్ అర్జ్ టు ఓవర్ ఈట్. సో ఎక్కువగా తినడం ప్రివెంట్ చేస్తుంది సూర్య నమస్కారాల వల్ల. బూస్ట్స్ ఇన్సులిన్ ప్రొడక్షన్ సర్క్యులేటరీ సిస్టమ్. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండే సర్క్యులేటరీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. దాని ద్వారా ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్ కూడా రెగ్యులేట్ అవుతూ ఉంటుంది. ఓకే, Hatha Yoga is a energetic and life-changing practice of postures, asanas, breath, pranayama, gestures, mudras, locks, bandhas, meditation sounds, nada sadhana, and cleansing process, shatkriyas for enhance the psychological functions of the body so as to prepare it for achieving mental balance and realizing spiritual goals. సో బాడీలో అన్ని అవయవాలు కరెక్ట్గా పనిచేయాలి అంటే కనుక, మన స్పిరిచువల్గా సైకాలజికల్ ఫంక్షన్స్ అనేటివి కరెక్ట్గా ఉండాలంటే కనుక మీరు హఠయోగాని ప్రాక్టీస్ చేయొచ్చు. ఎక్సర్సైజెస్ అనమాట. ఆసనాస్ ఉంటాయి, ప్రాణాయామ ఉంటుంది, గెస్చర్స్ ఉంటాయి, అండ్ అలాగే మెడిటేషన్ సౌండ్స్ ఉంటాయి, ఇవన్నీ. ఓకే, ద వర్డ్ హఠ ఈజ్ మేడప్ ఆఫ్ 2 words. సో హఠలో మనకి 2 words అనేటివి ఉంటాయి, హా మరియు థ. సో హా అంటే ఏంటంటే ప్రాణశక్తి అంటారనమాట. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్స్ అండ్ థ మీన్స్ ద శక్తి ఆఫ్ ద మైండ్. సో మెంటల్ ఫోర్స్. హా అంటే ఏంటంటే ప్రాణశక్తి, ఫిజికల్ ఫోర్స్, అండ్ అలాగే థ అంటే ఏంటంటే మెంటల్ ఫోర్స్ అనమాట. బోత్ లైఫ్ ఫోర్స్ హా అండ్ ద మెంటల్ ఫోర్స్ థా ఆర్ ద ఫండమెంటల్ క్రియేటర్స్. సో మన లైఫ్ ఫోర్స్ ప్రాణశక్తి మరియు మెంటల్ ఫోర్స్ అనేది మన ఫండమెంటల్ క్రియేటర్స్. ఇన్ దిస్ హోల్ యూనివర్స్ ఇంక్లూడింగ్ ద ఫైనెస్ట్ ఆఫ్ ఆటమ్ ఆర్ ద లార్జెస్ట్ ఆఫ్ స్టార్ ఆర్ కాన్స్టిట్యూటెడ్ ఆఫ్ దీస్ 2 ఫోర్స్ అండ్ ఎనర్జీస్. మీరు ఏది చూసుకున్నా సరే ఈ 2 ఫోర్సెస్ తోటే కంబైన్ అయి ఉంటాయన్నమాట. ఏం ఫోర్సెస్? అది లైఫ్ ఫోర్స్ మరియు మెంటల్ ఫోర్స్. దేర్ ఫోర్ హఠయోగా మీన్స్ యూనియన్ ఆఫ్ ద ప్రాణిక్ ఫోర్స్ అండ్ మెంటల్ ఫోర్స్. సో హఠయోగా అంటే ఏంటి? లైఫ్ మరియు లేదా ప్రాణిక్ అండ్ మెంటల్ ఫోర్స్ని కంబైన్ చేయడం. ఓకే, సో దాని యొక్క సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాము. ఇంప్రూవ్స్ రెస్పిరేటరీ సిస్టమ్. సో మనలో ఉన్న రెస్పిరేటరీ సిస్టమ్, ఓకే, బ్రీతింగ్ ఏదైతే చూసుకుంటుందో దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. హఠయోగా ఆసనాస్ హెల్ప్ టు ఇంప్రూవ్ ఫంక్షనింగ్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ ఇంక్రీజ్ ద వైటల్ కెపాసిటీ ఆఫ్ ద ప్రాక్టీషనర్. సో కొంతమందిని మీరు చూసుకున్నట్టయితే బ్రీతింగ్ అనేది చాలా ఎక్కువసేపు ఆపుకొని బతకగలుగుతారు. సో హఠయోగా వల్ల సాధ్యమవుతుందన్నమాట. ఇంకా చూసుకున్నట్టయితే ఇంప్రూవ్స్ కార్డియోవాస్కులర్ ఫిట్నెస్. సో మన హార్ట్కి సంబంధించి హఠయోగా ఇంప్రూవ్స్ కార్డియోవాస్కులర్ వెల్నెస్ అండ్ ఫిట్నెస్. రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ యోగాసన హెల్ప్స్ టు నార్మలైజ్ ద బ్లడ్ ప్రెషర్. బీపీని కూడా నార్మలైజ్ చేస్తుంది. ద రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ హఠయోగా పోస్చర్స్ ఆర్ ఎఫెక్టివ్ ఇన్ కంట్రోలింగ్ ద డిసీజెస్ రిలేటెడ్ టు హార్ట్. సో హార్ట్ డిసీజెస్ రిలేటెడ్ అయినవి ఉంటాయి చూడండి. సో హార్ట్ డిసీజెస్ ఉంటాయి కదా, వాటిని కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి మనము కంట్రోల్లో ఉంచవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంప్రూవ్స్ డైజెస్టివ్ సిస్టమ్. ద డైజెస్టివ్ ఫైర్ ఆర్ అగ్ని ఈజ్ స్టిమ్యులేటెడ్. దిస్ ఇంక్రీజెస్ ద అపటైట్ అండ్ బ్యాలెన్సెస్ ద మెటబాలిజం. సో మనకి డైజెషన్ అయ్యేటప్పుడు దాని ద్వారానే మనకి మెటబాలిజం కానివ్వండి, మనం ఎంతవరకు తింటున్నాం కానివ్వండి, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆసనాస్ స్ట్రెచ్ ద బాడీ అండ్ మసాజ్ ద అబ్డామినల్ మజిల్స్. సో ఆసనాస్ ద్వారా ఏమవుతుంది? బాడీ స్ట్రెచ్ అవుతుంది, అబ్డామినల్ మజిల్స్ని మసాజ్ చేసినట్టు అవుతుంది అనమాట.
దిస్ కాజెస్ ఫుడ్ టు మూవ్ ఎఫిషియెంట్లీ అలాంగ్ ద డైజెస్టివ్ ట్రాక్ట్. సో దీనివల్ల ఏమవుతుంది, స్ట్రెచ్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఫుడ్ ఈజీగా మూవ్ అయిపోతుంది అనమాట. బోవెల్ మూమెంట్ ఈస్ రెగ్యులేటెడ్ అండ్ కాన్స్టిపేషియో రిలీవ్డ్. అంటే మనకి మలబద్ధకం అనేది తగ్గుతుంది, బోవెల్ మూమెంట్ కూడా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్లియర్ అండ్ షైనీ స్కిన్. ద శత్క్రియ ప్రాక్టీసెస్ డీప్లీ ప్యూరిఫై ద బాడీ అండ్ మైండ్ అండ్ ప్రిపేర్ ఫర్ ఫర్దర్ ప్రాక్టీస్. సో హఠయోగాలో శత్క్రియాస్ అనేటివి ఉంటాయి, బాడీ క్లెన్జింగ్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా. సో వాటి ద్వారా ఏమవుతుందనంటే డీప్ క్లీన్ ఆఫ్ ద బాడీ అవుతుందన్నమాట, బాడీ ప్యూరిఫికేషన్. అడిషనల్లీ ద పోస్చర్స్ వర్క్ యాజ్ డీటాక్సిఫైయింగ్ ఏజెంట్స్ ఎట్ సమ్ లెవెల్స్, ఎలిమినేటింగ్ టాక్సిన్స్ రిజల్టింగ్ ఇన్ ఇంక్రీస్ అవేర్నెస్, ఇన్నర్ గ్లో అండ్ లస్ట్రస్ స్కిన్. సో ఈ డీప్ క్లెన్జింగ్ వల్ల ఏమవుతుందంటే బాడీ అనేది ప్యూరిఫై అయిపోతుంది. సో దాని ద్వారా టాక్సిన్స్ అనేటివి ఎలిమినేట్ అయిపోతాయి. సో అందుకే మన స్కిన్ కూడా గ్లో అవుతుందన్నమాట. ఓకే, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద జాయింట్స్. ద హఠ యోగా ఎఫెక్టివ్లీ వర్క్స్ ఆన్ ద డిఫరెంట్ జాయింట్స్ ఆఫ్ ద బాడీ, హెల్పింగ్ దెమ్ టు గెట్ దేర్ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్. సో హఠ యోగా వల్ల ఏంటంటే ప్రతి ఒక్క బాడీ పార్ట్ అనేది వర్క్ అవుతుంది కాబట్టి ఆ బాడీ పార్ట్స్ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్లో కదిలేలాగా అవుతాయి, ఫ్లెక్సిబుల్ అవుతాయి. ఆసన helps to tone up the muscles and enhances flexibility of the body. సో మజిల్ టోనింగ్లో మరియు బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీలో కూడా హెల్ప్ అవుతుందన్నమాట హఠ యోగా అనేది. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్లో మనం గ్లాండ్యులర్ సిస్టమ్కి సంబంధించి ఎలాంటి యోగాసనాస్ పర్ఫామ్ చేయొచ్చు అనేది చూసాము, విచ్ ఇస్ సూర్య నమస్కార. అండ్ అలాగే హఠ యోగా వల్ల మనకి ఏమేమి లాభాలు ఉన్నాయనేది చూసాము. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో నోట్స్ అనేది లింక్ అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ నోట్స్ అనేటివి మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అనేది అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.